కేరళలో ప్రతి ఉదయం పచ్చని ప్రకృతి ఒడిలో మేల్కొనడం పక్షుల కిలకిల రవాలతో ప్రారంభమవుతుంది. కొబ్బరి చెట్ల సువాసన, పొగమంచుతో కూడిన గాలి మనల్ని తేలిపోతున్న ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రతిరోజు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నగరాలు, గ్రామాలు, తీరప్రాంతాలు ప్రకృతితో గాఢంగా ముడిపడి ఉంటాయి. ఇది భూమికి దగ్గరగా జీవించే ప్రజల భూమి. అలుపుల తూర్పు అని పిలవబడే ఈ ప్రదేశంలో నీరు సిరుల వలె తిరుగుతుంది. హౌస్ బోట్లు పచ్చని పచ్చదనాన్ని చీల్చుకుంటూ నెమ్మదిగా కదులుతాయి. జీవితం ప్రశాంతంగా, ధ్యానంగా సాగుతుంది. మత్స్యకారులు మెరిసే నీటిలో వలలు వేస్తారు. మహిళలు ఒడ్డున బట్టలు ఉతుకుతారు. పిల్లలు బాతుల వరుసను వెనక అనుసరిస్తారు. ప్రతి దృశ్యం ఒక సజీవ చిత్రంలా అనిపిస్తుంది. ఇది నీటిపై జీవకళ. కుమారకో తెల్లవారుజామున పొగమంచులో వలస పక్షులు చిత్తడి నేలలపై ఎగురుతాయి. వాటి రెక్కలు నిశ్శబ్ద నీటిపై కదులుతాయి. నెమ్మదిగా ఓ పడవలో తేలుతూ నేను ప్రకృతి నిశ్శబ్దంలో ఒదిగిపోతున్నానన్న పచ్చని కలల భూమి పొగమంచుతో కూడిన కొండలపై తేలిపోతుంది. తేయాకు తోటలు చూపు త్రినంత వరకు విస్తరించి ఉంటాయి. మహిళలు వరుసల మధ్య పనిచేస్తూ తమ చేతులతో ఆకులను సున్నితంగా తెంచుతారు. శిఖరాల మధ్య నుండి దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరమైన అన్నమూడి కనబడుతుంది. ఇక్కడ జీవితం చల్లని గాలిలో తేలుతూ సాగుతుంది. వాయనాడు అడవుల హృదయం. అడవికి తన భాష ఉంది. సూర్యకిరణాలు దట్టమైన కొమ్మల మధ్య చేరి అడవి మార్గాలను కవితగా మార్చుతాయి. వేలాడే వంచనలను తాకుతూ జలపాతాలు కాచిన కొండలపై నుండి దూకుతాయి. గరిజన పిల్లలు పొగమంచుతో కూడిన పొదల్లో చెప్పులు లేకుండా పరిగెత్తుతారు. గ్రామస్తులు ఉంటారు. ఎటు చూసినా నీళ్లు ప్రవహిస్తుంది. నా పడవ నీటిని తాగుతున్న ఏనుగుల పక్కన కదులుతుంది. నీడలో మచ్చల జింక పరుగెడుతుంది. ఒక్క క్షణం పులి కనబడుతుంది, ఆపై కరిగపోతుంది. ప్రతి క్షణం కొత్త అనుభూతిని ఇస్తుంది. వర్కల కొండలపై నిలబడి సముద్రాన్ని చూస్తే ఎర్రటి రాళ్ల మధ్య అసాధారణ తీరప్రాంతం కనిపిస్తుంది. ప్రజలు ఇసుకపై యోగా చేస్తారు. సన్యాసులు పవిత్ర చెరువులో తపస్సు చేస్తారు. ఆలయం నుండి ఆలయ గంటలు గాలిలో మార్మోగుతాయి. శరీరం, మనసు రెండింటినీ శాంతపరచే నిశ్శబ్దం ఇక్కడ ఉంది. త్రిశూర్ పూరం కేరళ పండుగ. వాడకున్నాడు ఆలయం ముందు బంగారంతో అలంకరించిన ఏనుగులు నిలబడతాయి. జాతరలాగా వందలాది సంగీతకారులు చండమేళం వాయిస్తారు. జనం జెండాల వలె ఊగుతారు. బాణాసంచా ఆకాశాన్ని తాకుతుంది. ఇది కేరళ హృదయ స్పందన. శక్తివంతమైన, గంభీరమైన, మర్చిపోలేని అనుభూతి. పోర్ట్ కొచ్చి చరిత్ర సముద్రంతో కలిసే చోటు. చైనీస్ వలలు సముద్రంలో మునుగుతాయి. డచ్ యుగపు శిల్పాలు తీరాన్ని ఆవరించాయి. కళాకారులు గోడలపై చిత్రాలు గీస్తారు. పర్యాటకులు నీడలో కాఫీ తాగుతారు. పాత కొత్త కలసిన చిత్రంగా ఈ ప్రాంతముంటుంది. కోవలం తీరప్రాంతం పగటిని రాత్రిలోకి తీసుకెళ్తుంది. సూర్యాస్తమయంలో లైట్ హౌస్ నీటిపై మత్స్యకారులు వలలను లాగుతారు. పిల్లలు ఇసుకపై గాలిపటాలు ఎగురవేస్తారు. సముద్రం, సూర్యుడు, ప్రజలు కలసిన దృశ్యం ఒక చివరి కలలా అనిపిస్తుంది. కేరళ గ్రామాల్లో జీవితం సున్నితమైన లయలో సాగుతుంది. మహిళలు కొబ్బరి చెట్ల క్రింద బుట్టలు అల్లుతారు. సైకిల్ మట్టి రోడ్డు వెంట గలగలమని వెళ్తుంది. తాడల నుండి పనస పండ్లు వేలాడుతుంటాయి. పిల్లలు మొదటి నక్షత్రాల కోసం ఆకాశం వైపు చూస్తుంటారు. ఆయుర్వేద సువాసన. మట్టిగదుల్లో నూనె చికిత్సల వెచ్చదనం. ఇది ఆరోగ్యానికి మార్గం కాదు, ఆనందానికి మార్గం. ఇది కేరళ కంటే ఎక్కువ. ఇది ప్రకృతితో ముడిపడిన జీవన విధానం. ప్రతి గ్రామం ఒక కవిత. ప్రతి కొండ ఒక పురాణం. ప్రతి జలమార్గం ఒక చెప్పని కథ.